మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్గొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామాన్ ఉంటాడు. ఖబర్దార్. మాకు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ బక్క దిగ్గర కూరలు కానీ మీరు చిన్న చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తాను. నేను కాంగ్రెస్ పడి బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయినా రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసి నికాల్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచులంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుంది కూడా మనం చేస్తున్నాను. మేము వెనక నుంచి సావుల తప్పు కొట్టేది మేమే, సంబురాల తప్పులు కొట్టేది మేమే, సమర తప్పు కొట్టేది మేమే. కనుక మీరు ఇట్లే చేస్తే సమరం స్టార్ట్ అయితే కూడా హెచ్చరిస్తున్నాను. అందుకోసమనే మమ్మల్ని ఈనాటి హీనంగా వీళ్ళేందిరా ఘోషకాలనుకుంటే దానికి సమాధానం దొరుకుద్ది. మీకు సమాధానం చెప్తానని కూడా హెచ్చరిస్తున్నాను. నేను ఏమనుకుంటారు? మీరు అసెంబ్లీలో అడుగుపెట్టే దమ్ము మాకు కూడా ఉంది. మీరు ఒక్కడికి అసెంబ్లీలో ఎవరైనా లేరు. మా సీటు మీద మీ పెత్తనం ఏంది? మా నియోజకవర్గం మీ పెత్తనం ఏంది? నువ్వు ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా చేస్తే నువ్వు ఆనాడు పోయింది, కథం అయిపోయింది. ఈడ రిజర్వేషన్ అయింది. ఈడ భారత రాజ్యాంగం కల్పించింది. నీ దయదక్షిణేమేనో ఎవరు దయదక్షిణ రాలే. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు ప్రకారం మాకు సీట్ వచ్చింది. 52,000 మేరతోని అన్నదమ్ములు, అక్క చెల్లెలు, యువతరం, రైతాంగం అందరు కలిసి ఒక తెలంగాణ ఉద్యమకారుడికి మనం ఓటేయాలంటే నాకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చాను. కానీ నా తుంగతుర్తి నియోజకవర్గాన్ని నువ్వు చిన్నగా చేసి మాట్లాడతావు. 68,000 మెజార్టీ ఇచ్చిన నగరకాలను నువ్వు చిన్నగా చేసి మాట్లాడతావు. అంటే మీ ఇంకో నియోజకవర్గాలు మాట్లాడదు. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రజాపాలన కోసం ఒక్కరాడు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం ఒక్కరాడు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు మాట తీయరు. ఇంకొక మాట కూడా చెప్తున్నా నేను. గౌరవ ముఖ్యమంత్రి గారు మనవి చేస్తున్నా నేను. 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి. ఒకటి గిరిజన మంత్రి సీతక్క ఉంది, ఆదివాసి బిడ్డ. ఇంకొకటి ఇవాళ ఎస్టీ నుంచి, లంబాడ జాతి నుంచి వాళ్ళు కూడా ఇవాళ ఎమ్మెల్యే గెలుచున్నారు. వాళ్ళ మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయండి. 106 గ్రామాలలో ఇవాళ లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మద పట్టిరు. అదేవిధంగా యాదవులు, ప్రతి ఊర్లో యాదవులు ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. కనుక వాళ్ళకోటి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కులను హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా నేను కంప్లైంట్ చేస్తాను కూడా మనం చెప్తున్నాను. అందుకోసమనే నేను మీ కాళ్ళ చేతులలో కాలు పట్టుకొని నీళ్ళు పట్టుకొచ్చాను కాదు. నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధుని. నేను తిండి లేక తిప్పలేక తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టే ఇలా హీరోలమైన, లేకపోతే అంత జీరోలే. అందుకోసమైన సోనియా గాంధీ ఎందుకోసం వచ్చింది? మా మీద పెత్తలు చేయాలని మీకు ఇయ్యలే. మీ అంతా మీరు బతుకుని మీ రాజ్యం మీరు చేసుకోండి. వాడు ఎస్సీలు ఉంటే వానికి ఎవరికి అవకాశం వాడు చేసుకోమని చెప్పారు. కానీ ఇవాళ మా మీద మీ పెత్తనం ఏంటి? మా మీద మీ జులుం ఏంటిది? మండల పార్టీ నేను 9 మంది మండల పార్టీ అధ్యక్షుల అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆపేద్దాము. నీకు ఎక్కడిది? ఎవరిచ్చి నీకు అధికారం? ఎవరిచ్చి నీకు? మళ్ళీ ఏలు పెడితే బనికిరామని కూడా హెచ్చరిస్తున్నాను. అందుకోసమని ఇక్కడ వచ్చిన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నేను
నేను భయపడి ఒక తుంగతుర్తి ప్రజానికానికి అన్నదమ్ములకు అక్క చెల్లెలు నేను ఎప్పుడు భయపడను. నాకు ఓట్లేసి నాకు బ్రహ్మరథం బట్టి మా మందిర సమయంలో ఇవాళ నేను లంబడి తండలు పోతే అక్క చెల్లెలు నాకు ఆరదు బట్టి అన్నం పెట్టే సందర్భాలు. నేను బాడీలో పోతుంటే అరే సామేళన పోతున్నాయని చెప్పి నాకు చందాలు ఇచ్చిన అక్క చెల్లెలు వాళ్ళు ఇచ్చిన పైసలు దాచిపెట్టుకున్నాను. కనుక ఈ విధంగా ఆచరించిన ప్రజానికానికి నేను భయపడతా వాళ్ళకు పాదాగుందని చెప్తాను. కానీ ఎవడ వచ్చి ఎల్లయ్య తోక ఒప్పితే నేను భయపడే ప్రసక్తి లేదు. ఈ తోకలు గీకలు నాకేం చేస్తలేవు. ఇలా